అమ్మా కృష్ణ, బాగా నిద్రపోయావమ్మా? ఈ ఫైల్ తీసుకుని మీ షోరూములు ఓపెన్ చేసుకుని నన్ను వదిలేయండి అమ్మా. మినిస్టర్ గారు, మీ సిన్సియారిటీ, డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చాయి. అయితే ఆ వీడియోలని నాకు ఇచ్చేయమ్మా. వాటి గురించి తర్వాత మినిస్టర్ గారు. మా ఆర్జీ హోమ్ నీడ్స్ 5 బ్రాంచెస్ ఓపెనింగ్ ఉన్నాయి. మీరు అక్కడికి వచ్చేయండి. ఈ ముక్క రాత్రే చెప్పుంటే ఇంటి దగ్గర పడుకుని పొద్దున్నే వైట్ అండ్ వైట్ లో చక్కగా షోరూమ్ దగ్గరకు వచ్చేవాడిని కదమ్మా. మేము వచ్చినప్పుడు అప్రూవల్ అయిన ఫైల్ ని లిటిగేషన్ పెట్టకుండా ఇచ్చేయాల్సింది కదా. ఓకేనమ్మా, అర్థమైంది. మీ షోరూమ్ ఓపెనింగ్ ముహూర్తం కంటే 10 నిమిషాల ముందే నేను అక్కడ ఉంటానమ్మా. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో, కొంచెం హెవీ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకున్నప్పుడు ఏమైనా అనీజీగా ఉంటుందా? ఏం లేదు డాక్టర్, నార్మల్గానే ఉంది. ఇప్పుడేం ప్రాబ్లం లేనట్టే కదా డాక్టర్ గారు? ఈ టాబ్లెట్స్ 3 days వాడండి రాధా గారు. ఓకే డాక్టర్. హలో, మన కొత్త ఆర్జీ హోమ్ నీడ్స్ బ్రాంచ్ కి తీసుకువెళ్తాను. రాధా గారు, మీరు ఈ రోజు ప్రారంభించబోతున్న అన్ని బ్రాంచెస్ కి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని అప్రూవల్స్ దగ్గరుండి తీసుకుని అన్ని సంతకాల్ని నేనే దగ్గరుండి మరీ చేయించాను. రాధా గారు, నేను వెళ్ళొస్తాను. మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే హాస్పిటల్కి వచ్చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే రాధా గారు, ఉంటాను. బాయ్. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? సరే రాధా గారు, నేను వెళ్తాను. చాలా లేట్ అయింది. కృష్ణ. ఏంటి రాధా గారు? థ్యాంక్స్ కృష్ణ. థ్యాంక్స్ చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? శివ, ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏమైనా చేస్తున్నావా? అదేంటక్క అలా అంటున్నావు? మరి ఎగ్జామ్స్ కి ముందుగానే పుస్తకం తీయని నువ్వు సడన్ గా ఇంత రాత్రిపూట పుస్తకం తీసి కూర్చున్నావంటే నాకేదో అనుమానంగా ఉంది. అదేంటక్క, చదవకపోతేనేమో చదవట్లేదంటావు, కామ్గా చదువుకుంటుంటే ఇలా అంటావేంటక్క? అమ్మవాళ్ళు పడుకున్నారా? ఇందాకెప్పుడో పడుకున్నారు. హరి? హరి కూడా అమ్మ దగ్గరే పడుకుంది.
ఏంటే ఆ, ఈ దుప్పటి నాది. ఈ దుప్పటి నువ్వెప్పుడు కప్పుకో కదా, నాది అంటున్నావేంటి? ఆ, అంటే అక్క, ఆ, ఆ అమ్మ ఇక నుంచి ఈ దుప్పటి నన్నే కప్పుకోమంది. ఆ, కావాలంటే నీకు ఇంకో దుప్పటి ఇస్తాను. పర్లేదులే, నేను తీసుకుంటాను. విష్ణు ఏది? శ్రీకాంత్, ఏంటి ఈ టైంలో ఇక్కడున్నావు? ఏం లేదు మమ్మీ, ఊరికే కూర్చున్నా. ఏం లేదా? నిజం చెప్పు. నాకంతా తెలుసురా, నేనంతా చూశాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి మీ మధ్య ఎందుకురా ఈ దూరం? దూరం ఏం లేదు మమ్మీ. నేనేదో ఆనందపడాలని నా కోసం నువ్వు అబద్ధం చెప్పొద్దు. నిజం ఏ రోజుకైనా బయటపడుతుందిరా. నువ్వు ప్రేమగా పువ్వులు తీసుకొచ్చావు. తన పువ్వుల్ని దేవుడికి పెట్టిందంటే నీకు తన మీదున్న ప్రేమ తనకి నీ మీద లేదు అనా? ఏంటోరా, కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉండాలో అలా మీరిద్దరూ నాకు కనిపించట్లేదు. భర్త రాక కోసం భార్య ఎదురు చూసినట్టు నీకోసం తను ఎదురు చూడట్లేదు. నువ్వు మల్లెపూలు తీసుకొస్తే ఎందుకు తెచ్చావో తెలిసి కూడా తెలియనట్టు తీసుకెళ్లి దేవుడికి వేసేసింది. ఇదేదో నేను మీ మధ్యన మనస్పర్ధలు సృష్టించాలని కాదురా, జస్ట్ నాకలా అనిపిస్తుంది, అదే చెప్పానంతే.
నిన్ను సంతోషపెట్టనప్పుడు ఎందుకు తను నీ వెంటపడి ప్రేమించడం? ఎందుకు నన్ను ఎదిరించి మరీ నిన్ను పెళ్లి చేసుకోవడం? ప్రేమంటే రెండు మనసులు కలవడం. ఆ ప్రేమ పెళ్లిగా మారితే కలిసిన మనసులతో పాటు మనుషులు కూడా కలవాలి. అలా కలవకపోతే ఆ ప్రేమ నిజం కాదు. ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదురా. మానవ సంబంధాలన్నీ దాదాపుగా మనీ సంబంధాలేనని ఎవరో పెద్ద మనిషి చెప్పాడు. అలాగే మీ బంధం కూడా మనీ సంబంధమేమోనని నాకనిపిస్తుందిరా. ఏదైనా నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా తాపత్రయం. మన మనసులో ఎంత ఇష్టతున్నా ప్రస్తుతానికి పైకి వస్తానని చెప్పి తలూపి ఊరుకోవచ్చు కదా. మిగిలింది నేను చూసుకునేవాణ్ణి. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రాధా గారు? సంతలో మేకని అనుకుంటున్నారా? మీరేం మాట్లాడినా తల ఊపి మీ వెనకాలే వచ్చేయడానికి? అసలు అంత ఈజీగా నన్ను ఎలా ఒప్పుకోమని అంటున్నారు? ఒప్పుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? పక్కనే ఉన్న తారగారు ఏమంటారో ఆలోచించవా? మీ అవసరం కాబట్టి తారా గారు ఏమనుకుంటారు, వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించారు. కానీ నేను ఈవెంట్కి వస్తే నా పరిస్థితి ఏంటా అని ఒక్క క్షణమైనా ఆలోచించారా? మనం ఆడుతుంది నాటకం. నీకు నాకు మధ్య ఏమీ లేదని క్లారిటీ అయితే మన ఇద్దరికీ ఉంది కదా. ఇంకా మిగిలిన వాళ్ళ మాటలు ఆలోచనలు మనకెందుకు? మీకేం ఉండదు. ఎందుకంటే మీరు మగాళ్ళు. మీరు ఎలా ఉన్నా ఏం చేసినా ఈ సొసైటీకి ఏది అక్కర్లేదు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉంది అని అంటే ఆ అమ్మాయి విషయం తెలిసిన వాళ్ళు ఎన్ని మాటలు అంటారో, ఆ అమ్మాయి గురించి ఎన్ని కథలు అల్లుతారో మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటికీ మన విషయంలో మా అమ్మ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటుంది. రేపు ఏదో ఒక రోజు మనం విడిపోవాలి. ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ రోజు మా అమ్మ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని చాలా కంగారుగా ఉంది. మరి ఇదంతా ఆ రోజు తారాగారు ప్రేమించావా లేదా నిన్ను అడిగినప్పుడు ఆలోచించలేదా? మా అమ్మ మిమ్మల్ని నాకు కాబోయే భర్తగా అంత త్వరగా ఒప్పుకుంటుందని నేను అనుకోలేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఈ నాటకాన్ని అమ్మకి చెప్పాల్సి వస్తే కూల్గా తను బాధపడకుండా చెప్పి ఒప్పిద్దామని అనుకున్నాను. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఈ లవ్ డ్రామాకి ఒప్పుకున్నాను. కానీ మీరిలా కాంటెస్ట్లకి ఈవెంట్స్లకి లవర్ లాగా తీసుకువెళ్లి అందరి ముందు కాబోయే భార్య భర్తలమని సీన్ క్రియేట్ చేస్తే, ప్రపంచం అంతా నమ్మేస్తే రేపు బాధపడాల్సింది నేను ఒక్కదాన్నే కాదు, నేను నా కుటుంబం కూడా బాధపడాలి. నా కుటుంబం బాధపడే పరిస్థితి నేనెప్పటికీ తీసుకురాను. అందుకే నేను ఇలాంటి ఈవెంట్స్ కి అస్సలు రాను. సో దయచేసి మీరు వాళ్ళకి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. తారా గారిని ఎలా కన్విన్స్ చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే ఆ కాంటెస్ట్ కి రాను. వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక్కరే వెళ్ళండి. బాయ్. ఆ కపుల్ కాంటెస్ట్లో ఫస్ట్ కపుల్ అని నా పేరు కృష్ణ పేరు ఉందేంటి? ఎవరు మా పేర్లు ఇచ్చారు? కృష్ణే మా పేర్లు ఇచ్చుంటుందా? అవును, తనే ఇచ్చుంటుంది. నా ముందు అంత గొడవ చేసి ఇంటికెళ్ళాక కామ్గా వాళ్ళకి పేర్లు ఇచ్చుంటుంది. నా ముందు బిల్డప్లు ఇవ్వడం, అందరి ముందు కాంప్రమైజ్ అవడం తనకు అలవాటే కదా. సరే, తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా పేర్లు ఇచ్చిందో తెలుసుకుని అట్నుంచి అటు ఆ ఈవెంట్కి తీసుకెళ్తాను.
మీరు చెప్పిందంతా బానే ఉంది తారాగారు, కానీ ఈ ఈవెంట్కి వెళ్లాలా వద్దా అని నిర్ణయం తీసుకునేది మా కృష్ణే. అవును, కరెక్ట్గా చెప్పారు. మా రాధైతే కృష్ణతో ఆ ఈవెంట్కి వెళ్ళాలని ఉందన్న నిర్ణయం నాతో చెప్పేశాడు. మరి మీ కృష్ణకి మా రాధతో ఈవెంట్కి వెళ్ళాలని ఉందో లేదో? కృష్ణ, ఏంటే ఆ కపుల్ ఈవెంట్కి నీ కల్లుడి గారితోటి వెళ్లాలనుందా లేదా? చెప్పు కృష్ణ, మీరిద్దరూ ప్రేమికులే కదా. ప్రేమించుకున్న వాళ్ళకి ఇలాంటి సరదా కాంటెస్ట్లో పాల్గొనాలని ఉంటుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళను అంటే తారా గారు అమ్మకి లేనిపోని అనుమానాలు కలిగిస్తారు. ఏం మాట్లాడవేంటి, చెప్పు. నాకు ఆ కపుల్ ఈవెంట్లో పాల్గొనాలని ఉంది. మేము మీరిద్దరూ ఈ ఈవెంట్కి వెళ్తేనే బాగుంటుంది అని అనుకున్నాం. రాణిమ్మ గారు, ఈ కాలం పిల్లలకి ఇలాంటివన్నీ కామన్, సరదాగా ఉంటుంది. మీరు వీళ్లతో పాటు ఈవెంట్కి వస్తే వీళ్ల అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతలు మీకు తెలుస్తాయి. సరే తారాగారు, నేను రెడీ అయి వస్తాను. అందరం కలిసి ఆ ఈవెంట్కి వెళ్దాం. అలాగే, త్వరగా వచ్చేయండి. నమస్కారం. 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 నమస్కారం అండి. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తుంది తారాగారి పెద్దమ్మ. అందుకేనా తారా స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎవరు నిజమైన జంటో తేల్చాలంటే ఈ మాత్రం అరేంజ్మెంట్స్ ఉండాలి కదా. అత్తయ్య, వెళ్దామా? పదండి అల్లుడు గారు, పదవ. మేడం, ఈ ఈవెంట్ కి మా పెద్దమ్మ వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేశారు? రాణెమ్మ ఈవెంట్కి రావడంతో మనకి 2 ఉపయోగాలు జరుగుతాయి. మొదటిది, ఆ కృష్ణ రాధాల లవ్ డ్రామా ఫేక్ అని రాణెమ్మకి తెలుస్తుంది. అప్పుడు ఆ కృష్ణని లాగి లెంపకాయ ఇచ్చి మరీ లాక్కుని తీసుకెళ్లిపోతుంది. రెండో ఉపయోగం ఏంటి మేడం? ఆ రాణెమ్మని సందర్భం వచ్చినప్పుడల్లా అవమానించాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ కూడా మా పెద్దమ్మని అవమానిస్తారా మేడం? ఎక్కడైనా సరే
రాణెమ్మ కానీ రాణెమ్మ ఫ్యామిలీ కానీ కనపడితే చాలు అవమానించి మరీ రివెంజ్ తీర్చుకోకపోతే వాళ్ల మీద నాకున్న పగ చల్లారదు. మేడం, నాకెందుకో రాధగారు కృష్ణ ఇక్కడ కూడా వాళ్ళ నాటకాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఈవెంట్ ని గెలవడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. అది కూడా మంచిదే. అప్పుడు చివర్లో వాళ్ళు ఊహించలేనట్టుగా చిన్న ట్విస్ట్ ఇచ్చి వాళ్ళని ఇరికిస్తాను. ఆ సెటప్ కి గ్యారంటీగా వాళ్ల ప్రేమ నిజం కాదని తెలిసిపోతుంది. అంటే గెలిచినా ఓడినా రెండు వాళ్ళకి ప్రమాదమేనా మేడం? ఈ ఈవెంట్ వాళ్ళకి పద్మవ్యూహం లాంటిది. వాళ్ళు లోపలికి వెళ్లారంటే చాలు మన వల్ల చిక్కిపోయినట్టే. మేడం, క్యూరియస్ గా ఉంది. వాళ్ళు గెలిస్తే మీరు వేసిన ప్లాన్ ఏంటి మేడం? అది మాత్రం చెప్పను, చాలా సస్పెన్స్. సరే, పద వెళ్దాం. కృష్ణకి పింక్ కలర్ అంటే ఇష్టం అనుకుంటా. రాసేశారా మీ పార్ట్నర్ కి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటని? అయ్యో, ఆయన ఏమిష్టంగా తింటారో ఏంటో. నేను రాసినా ఆయన రాస్తారో లేదో. ఈ కృష్ణకి ఏమిష్టమో నాకేం తెలుసు. ఏదైతే అదైంది. నాకు తోచినవి రాసేస్తా. నెక్స్ట్, థర్డ్, మీ పార్ట్నర్ కి ఇష్టమైన హాలిడే స్పాట్ ఏంటి? ఏముంది, గోవానే అయి ఉంటుంది. అదే రాద్దాం. కృష్ణకి ఇష్టమైన హాలిడే స్పాట్ అంటే ఊటీ అయి ఉంటుంది. మొదటి రౌండ్లోనే నా చేతిలో బుక్ అయిపోతున్నారు పాపం. ఇంతటితో ఈ కాంపిటీషన్ పూర్తయింది. మేడం, కృష్ణ గారి అభిరుచులు నేను చదువుతాను. అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో రాధగారి బోర్డు చూసి చెప్పండి. రాధగారికి నచ్చిన కలర్ బ్లూ. మేడం, మిగతా వాళ్ళ అభిరుచులు కూడా తెలుసుకుందామా? సో గాయ్స్, ఈ కాంపిటీషన్ లో ఇప్పటి వరకు అన్ని అభిరుచులు కరెక్ట్ గా మ్యాచ్ అయిన జంట రాధా అండ్ కృష్ణ. మేడం, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు. మరి వాళ్ళ అభిరుచులు ఒకరివి మరొకరు ఎలా కరెక్ట్ గా రాశారు? ఏవో శిఖరా, వాళ్ళు ఈ కాంటెస్ట్కి ప్రిపేర్ అయి రాలేదు, అప్పటికప్పుడు వచ్చారు. వాళ్ళ ఇష్టాయిష్టాలు ఎలా మ్యాచ్ అయ్యాయో అర్థం కావడం లేదు. తనకి
తనకి నాకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో ఎలా తెలుసు? బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో రెండో గేమ్. ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసే కపుల్స్ అక్కడ దూరంగా కనపడుతున్న చోటికి వెళ్లి అక్కడ ఉన్న రోజా ఫ్లవర్స్ తీసుకుని తిరిగి ఇక్కడికి వచ్చిన మొదటి కపుల్ తన పార్ట్నర్ కి ఇచ్చి ప్రపోజ్ చేయాలి. మేడం, ఈ గేమ్ ఏంటి అంత ఈజీగా ఉంది? మొత్తం విను. అందరూ రెడీనా? రెడీ. ఇలా గేమ్ అంటే అంత థ్రిల్ లేదు కదా. సో కపుల్లో మగవాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పార్ట్నర్ ని వాళ్ళ బరువు బాధ్యతలు మోస్తూ టార్గెట్ దగ్గరికి తీసుకెళ్లి ఆ పూలని తీసుకుని ఇక్కడికి రావాలి. ఈ గేమ్ ఆడడం కంటే వెళ్ళి మనం ఇద్దరం ప్రేమికులమే కాదని చెప్పడం బెటర్. వెళ్ళి చెప్పండి, తారాగారు మీ నుంచి ఆ మాట కోసమే వెయిటింగ్. వెంటనే అశుకర్కి మీకు పెళ్ళైపోతుంది. ఆ నరకం కంటే నేను మోయడమే బెటర్. పార్టిసిపెంట్స్ పాదాల మీద వాళ్ళ పార్ట్నర్స్ నిలబడాలి. నువ్వు నా కాళ్ళ మీద నిలబడ్డాక నా కాళ్ళు ఉంటాయంటావా? నేనేమీ అంత బరువు ఉండనండి. నాకు తెలుసులే నువ్వెంత బరువు ఉంటావో. రా ఎక్కు. గేమ్ రూల్స్. టార్గెట్ చేరే క్రమంలో ఏ పార్ట్నర్ అయినా తన కాలు తీసి నేల మీద పెట్టేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టే. సో బీ కేర్ఫుల్ కపుల్స్. రెడీనా? One, go! బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో ఇప్పటి వరకు 2 గేమ్స్ అయిపోయాయి. ఆ గేమ్స్ లో విన్నర్స్ గా రాధాకృష్ణ జంట నిలిచారు. ఇప్పుడు కాంటెస్ట్ లో 3వ గేమ్. కానీ ఈ గేమ్ స్టార్ట్ అయ్యే లోపు మీ అందరికీ చెప్పాను కదా, బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో విన్నర్స్ కి సర్ప్రైజ్ ఉంటుందని. ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీకు చెప్పడానికి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న తారా మేడం గారిని మాట్లాడమని కోరుతున్నాం. మేడం, బెస్ట్ కపుల్ కాంటెస్ట్ కి విచ్చేసిన జంటలకి ఫస్ట్ నా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ కాంటెస్ట్ కి విచ్చేసిన ఈ జంటల్లో ఎవరైతే మా బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో విన్నర్ గా నిలుస్తారో వాళ్ళకి ఈ ఈవెంట్ లోనే ఇక్కడే అందరి సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిపిస్తాం. ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ని ఇక్కడే మార్చుకునే ఏర్పాటు కూడా చేశాం. సూపర్ ప్లాన్ ఇది. మేడం చాలా బాగా ప్లాన్ చేశారు.
అర్థమైంది కదా సర్ప్రైజ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా 3వ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఎంగేజ్మెంట్ చేయడం ఏంటి? కాంటెస్ట్ పెట్టడం వరకు ఓకే, కానీ ఎంగేజ్మెంట్ చేయడానికి వీళ్ళెవరు? ఇదంతా తారాగారి ప్లాన్. ఇప్పటి వరకు ఎలాగైనా గేమ్ గెలవాలనుకున్నాం. ఇప్పటి నుంచి ఎలాగైనా ఈ గేమ్లో ఓడిపోవాలి. ఓడిపోతే మనం ప్రేమికులం కాదని మా అమ్మ ముందు మనల్ని నిలదీసి అనుమానాలు క్రియేట్ చేస్తారు తారాగారు. మనం ఆల్రెడీ 2 గేమ్స్ గెలిచాం కదా, మిగిలిన 2 ఓడిపోతే ఏం కాదు. అయితే ఓడిపోవడం కోసం గేమ్ ఆడదాము. ఎస్, లేకపోతే నీతో ఎంగేజ్మెంట్ చేస్తారు. దానికంటే ముక్కు మూసుకుని మూసి నదిలో దూకడం బెటర్. నాది సేమ్ ఫీలింగ్. మీతో రింగు తొలగించుకోవడం కంటే హిమాలయాలకు వెళ్ళి సన్యాసిగా మారటం మంచిది. మండపంలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. బెల్ట్ ఇవ్వమంటారా, కొరడా ఇవ్వమంటారా? సో ఈ 3వ గేమ్ ఏంటంటే కాబోయే కపుల్స్ మధ్య ఎంత మంచి కోఆర్డినేషన్ ఉందో తెలుసుకోవడానికి కపుల్స్ ఇద్దరూ కలిసి తమ ఫేవరెట్ డిష్ చేయాలి. ఆ ఫేవరెట్ డిష్ ని ఈ ఈవెంట్ కపుల్స్ ఫౌండర్ అండ్ జడ్జెస్ అయిన బ్యూటిఫుల్ కపుల్స్ రామారావు గారు మరియు జానకి గారు టేస్ట్ చేసి విజేతల్ని ప్రకటిస్తారు. సో మై డియర్ లవ్లీ కపుల్స్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. 3, 2, 1 గో. ఏం వంట చేద్దాం? గెలవడానికైతే మంచి వంటలు చేయాలి. ఓడిపోవడానికి ఏదో ఒకటి చేసినా పర్వాలేదు. ఏదో ఒకటంటే కామన్ కూరలు ఎక్కడికి వెళ్ళినా కనబడేవి, రొటీన్ గా ఉండే డిష్ చేద్దాం. పన్నీర్ బటర్ మసాలా చేస్తే ఎలా ఉంటుంది? అదే బెటర్. రాధా గారు, ఈ ఉల్లిపాయలు మీకంటే పవర్గా ఉన్నాయి. రాధా గారు, ఈ పన్నీర్ బాగుందో లేదో చూడండి. పన్నీర్ నీకంటే బాగానే ఉంది కానీ వేసి చూసింది చాలు, పని కానివ్వు. రాధా గారు, బఠానీలు నానయ్యో లేదో చూడండి. నువ్వే చూడు, నాకేం తెలీదు. ఈ బఠానీలు మీ మనసు కంటే గట్టిగా ఉన్నాయి రాధా గారు. కృష్ణ, కొత్తిమీర ఉంది కదా అక్కడ, అది వేసి. వంట చెడిపోవాలంటే ఉప్పు కొంచెం ఎక్కువైతే చాలు, మేము గ్యారంటీగా ఓడిపోతాం. ఇప్పుడు మీ టైం అయిపోవచ్చింది. 10,
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop! Time up! Time up! Time up! ఈ గేమ్ ఎలాగైనా ఓడిపోవాలి. ఓడిపోవాలంటే మీరు నాకు చెప్పే ఏ పనైనా చెయ్యాలి. నువ్వు కూడా ఏమన్నా చేసే ముందు నాకు చెప్పు. అలాగే. ఓడిపోకపోతే అంతే. మీరు మైక్ తీసుకున్నారేంటి మేడం? రాధాకృష్ణల్ని ఎలాగైనా ఈ గేమ్లో గెలిచేలా చెయ్యాలి. ఇది వాళ్ళు గెలిస్తేనే అందరి ముందు ఇరుక్కుంటారు. అందుకే ఆ యాంకర్ని తప్పించి నేనందుకున్నా నీ మైక్. తారగారు, బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ సైకిల్ గేమ్. పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ పార్ట్నర్ ని సైకిల్ ఎక్కించుకుని ఆ సైకిల్ కి కట్టిన కలర్ తాలూకా ఆ జెండాని పట్టుకుని ఇక్కడి నుంచి దూరంగా 5 కిలోమీటర్స్ అవతల ఉంచాం. సో మీరందరూ మీ సైకిల్స్ తీసుకొని మీ పార్ట్నర్ నెక్కించుకుని వెళ్లి జెండాని తీసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్లే విన్నర్స్. అండ్ ఈ గేమ్ కి నో రూల్స్. ఎలాగైనా వెళ్ళండి, జెండాతో ఎలాగైనా రండి, కానీ జెండా తీసుకుని ఫస్ట్ రావాలి. ఇక 4th రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి రాధాకృష్ణలు స్టేజ్ మీదకి రావాలి. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ విన్నర్స్ ఎవరో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళెవరో కాదు, రాధాకృష్ణలు. వాళ్ళిద్దరూ గెలుచుకున్నారు బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్. మేము ముందే చెప్పినట్టు గెలిచిన కపుల్ కి ఇక్కడే ఎంగేజ్మెంట్ జరిపించబోతున్నాం. ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇవ్వాల్సిందిగా బెస్ట్ కపుల్ కాంటెస్ట్ మొదలుపెట్టి ఇప్పటి వరకు దిగ్విజయంగా జరిపిస్తున్న ఆర్ లవ్లీ కపుల్ రామారావు గారిని, జానకి గారిని కోరుతున్నాం. రాధా అండ్ కృష్ణ స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడు రామారావు గారు, జానకి గారు రింగులు ఇస్తారు.